హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం ఏంటంటే మన ఏపీ ఐసెట్ 2023 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ యొక్క సొల్యూషన్స్ అనేది కంటిన్యూషన్ అనేది చూడబోతున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఏంటంటే డేటా సఫిషియన్సీ యొక్క క్వశ్చన్ నెంబర్ 1 to క్వశ్చన్ నెంబర్ 10 అనేది మనం ఆల్రెడీ సాల్వ్ అనేది చేసేసాం. సో ఆ వీడియో యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇది ఏంటంటే ఆ వీడియోకి కంటిన్యూషన్ లేదా ఆ పేపర్ యొక్క కంటిన్యూషన్ అన్నమాట. ఈ వీడియోలో మనం వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 11 to క్వశ్చన్ నెంబర్ 20 అనేది సాల్వ్ చేయబోతున్నాం. సో ఎన్నో క్వశ్చన్ నెంబర్ 11 to క్వశ్చన్ నెంబర్ 20 అనేది మనం సాల్వ్ చేయబోతున్నాం. సో బేసికలీ డేటా సఫిషియన్సీ కనుక చూస్తే మన ఎగ్జామినేషన్, మన ఐసెట్ ఎగ్జామినేషన్లో 1 to 20 క్వశ్చన్స్ అంటే 20 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ అది కూడా ఫస్ట్ 20 క్వశ్చన్స్ డేటా సఫిషియన్సీ క్వశ్చన్సే వస్తాయి. సో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్, ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 11. సో క్వశ్చన్ నెంబర్ 11 మీ స్క్రీన్ పైన ఉంది. సో ఆల్రెడీ మేము ఏంటంటే డేటా సఫిషియన్సీ యొక్క కాన్సెప్ట్ వీడియో అనేది చేసాం. సో ఆ కాన్సెప్ట్ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. ఆ వీడియో అనేది ఒకవేళ మీరు చూడకపోతే అది చూసిన తర్వాత ఇది చూడండి, ఎందుకంటే అక్కడ మనం ఏంటంటే కాన్సెప్ట్ అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేసాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై. సో ఇక్కడ ఎక్స్ అనేది వై కంటే బిగ్గర్ నెంబరా కాదా అడుగుతున్నా. అంటే ఇక్కడ ఎటువంటి క్వశ్చన్ ఇది, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇదేంటంటే ఒక ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్. అంటే ఈ క్వశ్చన్కి మనము ఎస్ లేదా నోగా ఆన్సర్ అనేది చెప్తాం, అవునా. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 3. అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ అనేది లెస్ దాన్ 3, కానీ ఇక్కడ మాడ్యులస్ అంటున్నారు. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అనేవి ఏమేమి కావచ్చు, వాల్యూ ఆఫ్ ఎక్స్ కెన్ బి 1 తీసుకోవచ్చా, ఎస్, ఓకేనా. లేదా 0 తీసుకోవచ్చా, ఎస్, 0 తీసుకోవచ్చు. 1 తీసుకోవచ్చా, తీసుకోవచ్చు. 2 తీసుకోవచ్చా, తీసుకోవచ్చు. 3 తీసుకోవచ్చా, తీసుకోలేం. 3 తీసుకోవచ్చా, తీసుకోలేం. అండ్ దానితో పాటు మనం ఏంటంటే ఇంకా ఏ వాల్యూస్ తీసుకోవచ్చు, -1 తీసుకోవచ్చు, -2 తీసుకోవచ్చు. -3 తీసుకోగలమా అంటే -3 తీసుకోలేము. జాగ్రత్తగా చూడండి, -3 అనేది తీసుకోలేము. ఎందుకు తీసుకోలేము, ఎప్పుడైతే మనము మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో -3 పెడతామో మాడ్యులస్ అనేది ఏం చేస్తుందంటే మాడ్యులస్ లోపల నెగిటివ్ వాల్యూ కనుక ఉంటే అది ఏమైపోతుంది, పాజిటివ్ అవుతుంది. సో మాడ్యులస్ ఆఫ్ -3 విల్ బికమ్ 3 అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 3, కానీ ఇది 3కి ఈక్వల్ అని. సో ఇది తీసుకోలేము. సో 3 అనేది మనం తీసుకోకూడదు. అంటే ఎక్స్ వాల్యూస్ అనేవి ఇవి అయ్యాయి. సో ఫస్ట్ వన్. సో ఓన్లీ స్టేట్మెంట్ 1తో మనం ఎక్స్కి వైకి మధ్య రిలేషన్ చెప్పొచ్చా, ఎక్స్ అనేది వై కంటే బిగ్గర్ వాల్యూనా లోవర్ వాల్యూనా చెప్పొచ్చా, చెప్పలేము. నా వై వాల్యూస్ తీసుకుందాం. సో వై వాల్యూ ఏమంటున్నాడు, వై ఈజ్ గ్రేటర్ దాన్ 3 అంటున్నారు. అంటే ఇక్కడ మనం వై వాల్యూస్ ఏమేమి తీసుకోవచ్చు, సార్ వై వాల్యూ అనేది 3 కాకుండా 3 కంటే బిగ్గర్ నెంబర్స్ అంటే 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు, 7 తీసుకోవచ్చు, అండ్ సో ఆన్ ఎన్ని ఇన్ఫైనైట్ నెంబర్స్ వరకు తీసుకోవచ్చు. దానితో పాటు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ -4 కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనం మాడ్యులస్ ఆఫ్ -4 తీసుకుంటామో ఇది ఏమైపోతుంది, 4 అయిపోతుంది. ఆటోమేటిక్గా y అనేది 3 కంటే బిగ్గర్ వాల్యూ అయిపోయింది. సో ఇక్కడ -4 తీసుకోవచ్చు, -5 తీసుకోవచ్చు, -6 తీసుకోవచ్చు, -7 తీసుకోవచ్చు, అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ వరకు తీసుకోవచ్చు. సో ఎక్స్ వై వాల్యూస్ ఇవి రెండు. సో ఇప్పుడు మనం ఓన్లీ స్టేట్మెంట్ 1 లేదా ఓన్లీ స్టేట్మెంట్ 2 రెండు యూజ్ చేసినా కూడా మనకేంటంటే ఆన్సర్ అనేది రాదు. ఓన్లీ స్టేట్మెంట్ 1 యూజ్ చేసాం, ఆన్సర్ రాలేదు. ఓన్లీ స్టేట్మెంట్ 2 యూజ్ చేసాం, ఆన్సర్ రాలేదు. రెండింటి మధ్య రిలేషన్ అనేది చెప్పలేం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, రెండు స్టేట్మెంట్స్ని కంబైన్ చేద్దాం. ఎప్పుడైతే మనం రెండు స్టేట్మెంట్స్ని కంబైన్ చేస్తామో, సో ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ అనేది నేను ఏం చేస్తానంటే లెట్ us టేక్ ఎక్స్ వాల్యూ ఇస్ 0. ఎక్స్ వాల్యూ ఏంటి 0, ఎక్స్ వాల్యూ ఇస్ 0, వై వాల్యూ ఇస్ 4. ఎక్స్ వాల్యూ ఇస్ 0, వై వాల్యూ ఇస్ 4. ఇది తీసుకున్నాను. ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది వై కంటే గ్రేటరా, ఇక్కడ ఎక్స్ వాల్యూ వై కంటే ఎక్కువ. సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై కాదు, నో. సో నా ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్ నో వచ్చింది. సో ఇక్కడ నేను 0 తీసుకున్నాను, నాకు నో అని వచ్చింది. క్లియర్. నెక్స్ట్ అదేవిధంగా నేను ఏం చేయొచ్చు, -1 తీసుకుందామా, -1 తీసుకుందాం. సో -1 ఈజ్ గ్రేటర్ దాన్ ఇప్పుడు ఏం చేస్తానంటే -4 తీసుకుంటాను. -1 ఈజ్ గ్రేటర్ దాన్ -4. సో ఎప్పుడైతే నేను -1 ఈజ్ గ్రేటర్ దాన్ -4 కనుక తీసుకుంటే ఇక్కడ నాకు ఏమొస్తుంది, ఎస్ అనేది వస్తుంది, అవునా, ఓకేనా. ఎప్పుడైనా కూడా చూడండి, మైనస్ వాల్యూస్ ఏవైతే తక్కువ ఉంటాయో అవి ఎక్కువ గ్రేటర్ ఉంటాయి. సో -1 ఈజ్ గ్రేటర్ దాన్ -4. సో ఇక్కడ నాకేమైంది, ఒకసారేమో నో వచ్చింది, ఒకసారేమో ఎస్ వచ్చింది. ఇక్కడ మీరు కనుక చూస్తే ఇక్కడ ఏంటంటే మనం ఏం చెప్పాం, ఎప్పుడైనా కూడా క్వశ్చన్ మార్క్ అంటే ఏవైతే ఇలా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఉంటాయో అందులో ఉంటే ప్రతిసారి ఎస్ఏ రావాలి లేదా ప్రతిసారి నోఏ రావాలి. ఇలా ఎస్ నో వస్తే ఇక్కడ మనం ఆన్సర్ చెప్పలేము.
సో ఇక్కడ ఏంటి అంటే ఆన్సర్ అనేది మనము బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 యూజ్ చేసినా కూడా ఆన్సర్ చెప్పలేం కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఇక్కడ నేనేంటంటే కొంచెం డీటెయిల్డ్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ ఈ క్వశ్చన్ చూసిన వెంటనే వితిన్ 10 to 15 seconds మనం ఏంటంటే ఈ లాజిక్ మొత్తాన్ని ఆలోచించేసి ఎగ్జామినేషన్లో మనం ఆప్షన్ 4 అనేది మార్క్ చేసేయవచ్చు. అర్థమైందా? నేను మీకు ఏంటంటే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లియరా? కమింగ్ టు ద 12th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? సో ఈ క్వశ్చన్కి స్టార్ మార్క్ వేయండి. ఈ క్వశ్చన్కి ఏం చేస్తారంటే స్టార్ మార్క్ వేయండి. ఎందుకు స్టార్ మార్క్ వేయండి అని చెప్తున్నాను చూడండి. సో ఏ అండ్ బి, సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఏ అండ్ బి. పి అండ్ క్యూ, పిక్యూ ఇద్దరు ఉన్నారు. సో టోటల్గా ఎంతమంది ఉన్నారు? ఇక్కడ నలుగురు ఉన్నారు. సో ఏ అండ్ బి, పి అండ్ క్యూ స్టార్ట్స్ రన్నింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ సైమల్టేనియస్లీ అండ్ మీట్ ఆఫ్టర్ 120 minutes. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఏ? సో మనకు కావాల్సింది స్పీడ్ ఆఫ్ ద ఏ. మనకు కావాల్సింది ఏంటి? స్పీడ్ కావాలి మనకు. సో స్పీడ్ కావాలంటే నాకు ఏమేమి కావాలి? ఒకటి డిస్టెన్స్ కావాలి. సో స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ అపాన్ టైం. అవునా? స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ అపాన్ టైం. క్లియరా? ఇది మనకు కావాలి. సో ఇక్కడ మనకు టైం ఇచ్చేసాడా? ఎస్, టైం ఈజ్ 120 minutes. టైం ఎంత? 120 minutes. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ అనేది అంబిగ్విటీగా ఉంది. ఎందుకు అంబిగ్విటీగా ఉంది అంటున్నానంటే ఇక్కడ ఏ అండ్ బి, పి అండ్ క్యూ ఇక్కడ నలుగురు ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ మనం కామన్ సెన్స్ ఆలోచిస్తే ఏమని చెప్పొచ్చు? ఏ బి ఇద్దరు కలిసి, ఓకేనా, ఏ బి, ఏ అనే అతను బి, సో ఏ అనే అతను బి వైపు వస్తున్నాడు, బి అనే అతను ఏ వైపు వస్తున్నాడు. ఇది ఫస్ట్ లాజిక్. సో నెక్స్ట్ పీక్యూ వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్య సమ్ డిస్టెన్స్ ఉంది. పి అనే అతను క్యూ వైపు వస్తున్నాడు, క్యూ అనే అతను పి వైపు వస్తున్నాడు. ఇది ఇంకో లాజిక్. ఓకేనా? కానీ ఇక్కడ మనం ఏం చెప్పలేము? బీపీ, ఓకేనా, బీపీ వైపు వస్తున్నాడా లేదా ఏ క్యూ వైపు వస్తున్నాడా, వీళ్ళిద్దరి మధ్య లాజిక్ అనేది చెప్పలేం. ఓకేనా? ఇక్కడ కొంచెం అంబిగ్విటీ ఉంది. అంటే ఏకి బీకి మధ్య రిలేషన్ అనేది మనం కొంచెం ఏంటంటే గెస్ చేసి చెప్పొచ్చు, కానీ బీకి పీకి, ఏకి క్యూకి లేదా బీకి క్యూకి, బీకి పీకి రిలేషన్ అనేది అసలు చెప్పలేం. ఓకేనా? సో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుందాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? క్యూ ఈజ్ 35 kilometers అవే ఫ్రమ్ బి. సో క్యూ అనే అతను బి కంటే 35 meters దూరంలో ఉన్నాడు. సో బి ఇక్కడ ఉన్నాడు, లెటర్స్ సే బి ఇక్కడ ఉన్నాడు. సో క్యూ ఫస్ట్ పాసిబిలిటీ ఇక్కడ ఉండొచ్చా? సో ఫస్ట్ పాసిబిలిటీ బి అనే అతను, క్యూ అనే అతను రైట్ సైడ్లో ఉండొచ్చు. ఇంకొక పాసిబిలిటీ ఏంటి? క్యూ అనే అతను లెఫ్ట్ సైడ్లో ఉండొచ్చు. ఇక్కడ రెండు పాసిబిలిటీస్ వస్తున్నాయి. అండ్ ఎన్ని కిలోమీటర్స్ అంట? 35, ఇది 35. రెండు తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్పీడ్ ఆఫ్ ఏ ఈజ్ 120% ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ బి. సో ఏ బి, సో స్పీడ్ ఆఫ్ ఏ యొక్క స్పీడ్ అనేది బి కంటే 120%. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఒకటి డిస్టెన్స్ కావాలి, ఇంకోటి టైం కావాలి. ఒకవేళ టైం ఇచ్చేసినా కూడా మనకు ఏ యొక్క స్పీడ్ కావాలంటే ఏకి బికి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మనకు కావాలి. ఇక్కడ డిస్టెన్స్ అనేది ఇచ్చాడా? ఇక్కడ డిస్టెన్స్ అనేది మనకి అవైలబుల్గా ఉందా? లేదు. ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడా? లేదు. అంటే ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడంలోనే అంబిగ్విటీ అనేది ఉంది. అవునా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. డిస్టెన్స్ కవర్డ్ బై బి ఈజ్ 15 kilometers. సో బి ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడంట? 15. ఇక్కడ మీరు చెప్పొచ్చు, సార్ ఇక్కడ డిస్టెన్స్ అనేది ఇచ్చేసాడు కదా సార్, డిస్టెన్స్ కవర్ చేశాడు అంటే ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చింది ఏంటి? ఇక్కడ చూడండి, డిస్టెన్స్ అనేది మనకు ఏమి ఇచ్చాడు? ఏకి బికి మధ్య డిస్టెన్స్ అనేది ఇవ్వలేదు. బి ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు? లెటర్స్ సే, ఓకేనా, బి ఇక్కడ మనకేంటంటే బి కొంచెం లోవర్ స్పీడ్ కాబట్టి బి అనేది లోవర్ స్పీడ్, ఎగ్జాక్ట్ సేమ్ స్పీడ్ అయితే మిడిల్లో మీట్ అవుతారు. అలా కాకుండా ఇక్కడ లోవర్ స్పీడ్ కాబట్టి ఇక్కడ మీట్ అవుతారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇది 15 kilometers అంటున్నాడు. ఇది 15 kilometers. లెటర్స్ సే మనం అజ్యూమ్ చేసిన ఇది 120%, ఇది 20%. ఇక్కడ సమ్ ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసినా కూడా మనం ఏంటంటే స్పెసిఫిక్గా మనం చెప్పలేమన్నమాట. స్పెసిఫిక్గా ఏం చెప్పలేము? ఏబి ఇద్దరు ఒకే వైపు వస్తున్నారా లేదా పీక్యూ ఇద్దరు ఒకే వైపు వస్తున్నారా అని చెప్పేసి మనం చెప్పలేం. సో ఈ క్వశ్చన్ అనేది మనం అంబిగ్వస్గా పెడతాము. ఓకేనా? అంబిగ్వస్గా పెడతాము. లేదు సార్, మనం ఏంటంటే ఇక్కడ ఏదైతే క్వశ్చన్లో డేటా ఇచ్చాడో దాన్ని యూజ్ చేసి సాల్వ్ చేద్దామంటే చేద్దాం. ఎలా చేయొచ్చు? స్పీడ్ ఆఫ్ ఏ ఈజ్ 120% ఆఫ్ బి. ఓకేనా? సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే అప్పుడు రెండు డేటాస్ యూజ్ చేస్తే మనకి ఏంటంటే ఆప్షన్ 3 వస్తుంది. ఎలా వస్తుంది చెప్తాను. సో ఏ యొక్క స్పీడ్ అనేది 120%. సో ఏ అనేది 120% ఆఫ్ బి స్పీడ్స్. సో 0 0 క్యాన్సల్, 5 6 అంటే ఇక్కడ నుంచి ఏ బై బి అనేది 6/5. అవునా? సో స్పీడ్స్ రేషియో అనేది ఇది.
స్పీడ్స్ రేషియో ఇదైతే డిస్టెన్స్ రేషియో కూడా ఇదే అవుతుంది. ఓకేనా, ఎప్పుడైనా కూడా మీరు ఎంత ఎక్కువ స్పీడ్ వెళ్తే అంతే డిస్టెన్స్ ఎక్కువ వెళ్తారు. అంటే ఇక్కడ 5 యూనిట్స్ అనేది 15 అయితే ఓకేనా, 5 3 15. అదేవిధంగా 6 యూనిట్స్ ఏమవుతుంది, 6 యూనిట్స్ విల్ బి 6 3 18. అంటే ఏ అనే అతను 18 కిలోమీటర్స్ వెళ్తాడు, బి అనే అతను 15 కిలోమీటర్స్ వెళ్తాడు. ఓకేనా, ఇక్కడ ఇద్దరు కలిసి ఎంత టైంలో కంప్లీట్ చేస్తున్నారు, 120 మినిట్స్లో. సో ఈ రెండు డేటాస్ని యూజ్ చేసి మనం ఏంటంటే ఆన్సర్ చెప్పవచ్చు. బట్ ఏంటంటే ఈ క్వశ్చన్ అనేది మనం అంబిగ్వస్ క్వశ్చన్గా ఉంచడం అయితే చేస్తాం. ఇక్కడ మనం ఏంటంటే దీనికి రిప్రజెంటేషన్ అనేది వేయచ్చు. రిప్రజెంటేషన్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యారా అనేది తర్వాత విషయం. ఓకేనా, తర్వాత విషయం. సో మీకు ఎగ్జామినేషన్లో ఇలాగా కొంచెం అంబిగ్వస్గా క్వశ్చన్ ఇస్తే వదిలేయండి. ఇక్కడ ఏకి బీకి మధ్య ఖచ్చితంగా రిలేషన్ ఉండాలి, పీకి క్యూకి మధ్య రిలేషన్ ఉండాలి. కానీ మనం ఏపీనా లేదా బీక్యూనా లేదా ఏక్యూనా లేదా బీపీనా మనం చెప్పలేం. అర్థమైందా, కాన్సెప్ట్ క్లియరా మీకు? ఒకవేళ మీరు ఆప్షన్ సార్ ఇలా ఉన్నప్పుడు ఆప్షన్ అనేది ఏం పెట్టాలి, ఇలా పెట్టేసండి, ఆప్షన్ 3 పెట్టేయండి, ఆన్సర్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. క్లియర్? నా కమింగ్ టు ద 13th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మనీ ఏ సేవ్డ్ ఫ్రమ్ హిస్ మంత్లీ శాలరీ? సో ఏ అనే అతను ఎంత సేవింగ్స్ చేస్తున్నాడు, అవునా, సేవింగ్స్. సో మనకు సేవింగ్స్ కావాలంటే ఏం చేయాలి, సేవింగ్స్ కావాలి అంటే ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ మైనస్ చేయాలి. సార్ వీ హ్యావ్ టు డిడక్ట్ ద ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ఇన్కమ్ నుంచి తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్లీ శాలరీ, ఎస్ ఇక్కడ మనకి ఇన్కమ్ వచ్చేసింది, మనకి ఎక్స్పెండిచర్ తెలిస్తే సేవింగ్స్ వచ్చేస్తుంది. చూద్దాం. ద అమౌంట్ స్పెంట్ ఆన్ హౌస్ రెంట్ అండ్ ప్రొవిజన్స్ బై మిస్టర్ ఏ ఇన్ దట్ మంత్ ఈస్ 12,500. సార్ ఇక్కడ ఎక్స్పెండిచర్స్ వచ్చేసాయి, సో మన సేవింగ్స్ కూడా వచ్చేస్తాయి. అంటే 18,000 ఉంటే 12,500 స్పెండ్ చేసేసాడు, 12,500 స్పెండ్, మిగిలిన అమౌంట్ సేవ్ చేశాడు. ఇక్కడ మీరు అలా చెప్పొచ్చు, సార్ నేను రెండు డేటాస్ని యూజ్ చేసి నేను ఆన్సర్ చెప్పొచ్చు అని చెప్పేసి మీరు చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఇదొక్కటే స్పెండ్ చేశాడా, ఇదొక్కటే ఎక్స్పెండిచరా? సో 12,500. ఇప్పుడు చూడండి, హౌస్ అండ్ రెంట్ అండ్ ప్రొవిజన్స్ బై మిస్టర్ ఏ ఇన్ దట్ మంత్ ఈస్ 12,500. ఇదొక్కటేనా? సో హౌస్ అండ్ రెంట్కి పే చేశాడు, ఇంకా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉంది, ఫుడ్ ఉంది, ఓకేనా, క్లోదింగ్ ఉంది. ఇక్కడ చాలా మనకేంటంటే ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇదేంటంటే ఓన్లీ ఒక ఎక్స్పెండిచర్ మాత్రమే. అలా కాకుండా మనకేంటంటే క్వశ్చన్లో టోటల్ ఎక్స్పెండిచర్ ఫర్ దట్ మంత్ అని ఇచ్చేసాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. అర్థమైందా కాన్సెప్ట్? ఇక్కడ మీరు చెప్పొచ్చు, సార్ రెండు స్టేట్మెంట్స్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు, కానీ ఇది ఒక్కటే ఎక్స్పెండిచరా అని చెప్పేసి మనం చెప్పలేం, ఖచ్చితంగా చెప్పలేం. ఇంకా ఎక్స్పెండిచర్స్ ఉండొచ్చేమో, ఓకేనా, ఒక 500 ఏంటంటే పెట్రోల్ వేసి ఉండొచ్చేమో, ఒక 500 ఏంటంటే తినడానికి యూజ్ చేసి ఉండొచ్చేమో, అది కూడా ఉంది కదా. ఇలాగ. నా కమింగ్ టు ద 14th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. డస్ ద సర్కిల్ ఏ విత్ రేడియస్ ఎక్స్ టచెస్ సర్కిల్ ఆర్ విత్ రేడియస్ వై ఇంటర్నలీ? అంటే రెండు సర్కిల్స్ ఇంటర్నలీ టచ్ అవ్వాలంటే ఇలాగ ఉండాలి, అవునా, ఇలాగా ఎక్కడో చోట టచ్ అవ్వాలి, అవునా, ఇంటర్నల్లీ టచ్ అవుతున్నాయా కాదా? ఇదేంటి, ఒక ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇది ఒక ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అట్ వన్ పాయింట్. అంటే ఈ స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, రెండు సర్కిల్స్ ఏంటంటే ఒక పాయింట్లో టచ్ అవుతున్నాయి, అది ఏ పాయింట్, ఎక్కడ? సో ఆ రెండు సర్కిల్స్ ఏంటంటే ఇలా టచ్ అవ్వచ్చు, కింద ఏదైతే డయాగ్రామ్ ఉందో అలా టచ్ అవ్వచ్చు, అలా కాకుండా ఇలా కూడా టచ్ అవ్వచ్చు కదా. ఇక్కడ కూడా 1 పాయింటే టచ్ అవుతున్నాయి, ఇక్కడ కూడా 1 పాయింటే టచ్ అవుతున్నాయి. ఈ రెండు చోట్ల ఒక పాయింటే టచ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ మనం స్పెసిఫిక్గా ఖచ్చితంగా చెప్పొచ్చా? చెప్పలేం. సో ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ సఫిషియంట్. నా కమింగ్ టు ద స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 2 చూద్దాం. ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఆఫ్ ఏ అండ్ సెంటర్స్ ఆఫ్ బి ఈజ్ x - 5. అంటే సెంటర్, ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్కి సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏంటంటే x - 5 అంటున్నాడు. అంటే x - 5 ఎప్పుడు అవుతుంది? సో ఇప్పుడు చూడండి, లెటర్స్ సే ఇది వచ్చేసరికి సర్కిల్ 1 యొక్క సెంటర్, ఇది సర్కిల్ 2 యొక్క సెంటర్, క్యాపిటల్ X అనేది సర్కిల్, ఓకేనా, లేదా X అనేది బిగ్గర్ సర్కిల్ యొక్క రేడియస్, Y అనేది స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్. సో రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఈ డిస్టెన్స్ వచ్చేసరికి x - y అవుతుంది. సో ఈ x - y వాల్యూ అనేది మనకి ఎప్పుడు వస్తుంది? ఖచ్చితంగా రెండు సర్కిల్స్ ఇంటర్నల్లీ టచ్ అయితేనే. సార్ ఎక్స్టర్నల్లీ టచ్ అయితే ఏమవుతుంది? ఎక్స్టర్నల్లీ టచ్ అయితే రెండు సర్కిల్ యొక్క సెంటర్స్ మధ్య డిస్టెన్స్ వచ్చేసరికి ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి x డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి y డిస్టెన్స్. ఓ ఇక్కడ ఓకేనా. సో డిస్టెన్స్ అనేది x కాదు, y కాదు. ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, x అనేది సెంటర్, y అనేది సెంటర్. సో డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఈజ్ x + 5. సో x + 5 అంటే
అవుట్ సైడ్ టచ్ అవుతాయి, ఎక్స్ మైనస్ వై అంటే ఇన్సైడ్ టచ్ అవుతాయి. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఆన్సర్ ఈజ్ వాట్, ఆప్షన్ 2. నా కమింగ్ టు ద 15th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. హౌ మెనీ పీపుల్ సిట్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ ఆర్, అంటే ఏకి ఆర్కి మధ్య ఎంతమంది కూర్చుంటున్నారు, మనకు ఒక వాల్యూ కావాలి, అవునా, వాల్యూ కావాలి. సో ఏకి ఆర్కి మధ్య ఎంతమంది కూర్చుంటారు. వేర్ ఆల్ ద పీపుల్ ఆర్ ఫేసింగ్ సెంటర్, ఈ పాయింట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరూ సెంటర్ వైపు చూడాలి. అంటే ఎక్కడ చూడండి, సో ఏ ఇక్కడ ఉన్నాడు, బి ఇక్కడ ఉన్నాడు, సి. సో ఏ ఇటువైపు చూస్తున్నాడు, బి ఇటువైపు చూస్తున్నాడు, సి ఇటువైపు చూస్తున్నాడు. సో ఏకి రైట్ అనేది బికి లెఫ్ట్ అవుతుంది, అలా ఉండకూడదు. ఇక్కడ మనకి ఈ డేటా ఇచ్చేసి మనకి ఏంటంటే కన్ఫ్యూజన్ అనేది దూరం చేసేసాడు. సో ఇది మంచి పాయింటే. సో ఇప్పుడు మనం అందరూ కూడా ఒకటే డైరెక్షన్ చూస్తున్నారు, అందరూ కూడా ఒకటే, నో ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ 1 చూద్దాం. స్టేట్మెంట్ 1 ఏం చెప్తుంది, ఏ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. సో ఆర్కి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో ఏ కూర్చుంటున్నాడు, అవునా, ఆర్కి థర్డ్ రైట్లో ఏ కూర్చుంటున్నాడు. నెక్స్ట్ ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ సి, అంటే ఏకి సికి మధ్య ఒక పర్సనే ఉన్నాడు. అంటే ఈ ఒక్క పర్సన్ అంటే ఏసి ఎలా ఉండొచ్చు, ఇలా 2 పాసిబిలిటీస్ ఫామ్ అవుతాయి. ఏంటది, ఒకటి ఏకి రైట్ సైడ్లో సి ఉండొచ్చు, ఇలా ఉండొచ్చా, ఇది ఫస్ట్ పాసిబిలిటీ. ఇంకో పాసిబిలిటీ ఏంటి, ఆర్ 1 2 ఇక్కడ ఏ, ఇక్కడ సి ఉండొచ్చు, ఇక్కడ సి ఉండొచ్చు, అవునా, ఇలా మనం చెప్పొచ్చు. క్లియరా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఏకి ఆర్కి మధ్య ఎంతమంది కూర్చుంటున్నారో ఇది మనకు కావాలి, అవునా. సో ఇక్కడ మనం చూస్తే ఏ సిట్స్ థర్డ్ టు ద, ఇక్కడ రైట్ ఉండాలి, WRIT, ఇది తప్పు, రైట్ ఆఫ్ ఆర్. సో రైట్ ఆఫ్ ఆర్ క్లియర్గా చూడండి, ఏ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఆర్, ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ సి. సో ఏకి సికి మధ్య ఒక పర్సనే. సో ఇప్పుడు చూడండి, ఈ కేసులో కనుక చూస్తే ఆర్ఏ, సో ఏకి ఆర్కి మధ్య ఎంతమంది కూర్చుంటున్నారు, ఒక పర్సన్, 2 పర్సన్స్. ఇక్కడ చూడండి, ఏకి ఆర్కి మధ్య ఎంతమంది కూర్చుంటున్నారు, 2 కూర్చుంటున్నారు, అవునా. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మనం ఏం చెప్పొచ్చు, ఓన్లీ స్టేట్మెంట్ 1 అనేది మనము సఫిషియంట్. ఎందుకు, మనకు అడిగింది ఏంటి, హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ ఆర్, ఏకి ఆర్కి మధ్య ఎంతమంది కూర్చుంటున్నారు. సో ఏ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఆర్ కాబట్టి, ఓకేనా. సో ఇది ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, 2 ఖచ్చితంగా కూర్చుంటారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సఫిషియంట్, ఓకేనా. కానీ మనకి ఎగ్జామినేషన్లో ఏం చేశాడు, ఇక్కడ ఇంకొక మిస్టేక్ చేశాడు, ఓకేనా. ఈ ఏపీఐ సెట్ పేపర్ ఎవరు ప్రిపేర్ చేశారో డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ నాకైతే తెలీదు. అవుట్ ఆఫ్ దిస్ 20 క్వశ్చన్స్లో మనకేంటంటే అప్రాక్సిమేట్లీ 5 to 6 క్వశ్చన్స్ తప్పుగానే ఉన్నాయి. అలా వాళ్ళకు ఫ్రేమ్ చేయడం రాలేదా, లేకపోతే వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారా ఏంటి అనేది మనకు అర్థం కాదు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, షీ సిట్స్, ఓకేనా, షీ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్ సి. షీ కాదు, ఓకేనా, ఇదేంటంటే టైపింగ్ మిస్టేక్, సి ఉండాలి. గూగుల్ మహిమ ఇదంతా, ఓకేనా, వాయిస్ టైపింగ్ ఉంటుంది కదా దాని మహిమ. సి సిట్స్ సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్ ఆర్. సో సి అనే అతను సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్ ఇలా కూర్చుంటున్నాడు. నెక్స్ట్ బి ఈజ్ బిట్వీన్ ఏ అండ్ సి. సో ఏకి సికి మధ్య బి ఉన్నాడు. సో ఏకి సికి మధ్య, సో ఏ ఇక్కడ ఉన్నాడు, ఏకి సికి మధ్య బి ఉన్నాడు, అవునా. ఇలాగే ఇదే పాసిబిలిటీ అవుతుంది, ఓకేనా, ఇదే పాసిబిలిటీ. రైట్ సైడ్లో ఏ రాలేడు, అవునా, రైట్. సో ఇక్కడ కూడా మీరు చూస్తే ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. అంటే ఇక్కడ చూస్తే ఓన్లీ స్టేట్మెంట్ 1 సఫిషియంట్, ఓన్లీ స్టేట్మెంట్ 2 సఫిషియంట్, రెండు కూడా సఫిషియంటే. ఓన్లీ సింగిలే తీసుకున్న ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఏ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఆర్, 2 కూర్చుంటారు. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, ఏకి ఆర్కి మధ్య ఎంతమంది కూర్చుంటారు. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లోంచే మనం ఆన్సర్ చెప్పేయచ్చు, ఓకేనా. ఎవరు కూర్చుంటారో అది తర్వాత విషయం, ఎంతమంది కూర్చుంటున్నా అది అడిగాడు. సో ఇక్కడ మనం ఆన్సర్ అనేది మీరు, ఓకేనా, ఎగ్జామినేషన్లో మీరు 1 మార్క్ చేసినా కరెక్టే, 2 మార్క్ చేసినా కరెక్టే. కానీ ఎగ్జామినేషన్లో, ఓకేనా, మీ ఎగ్జామ్ పేపర్లో ఆప్షన్ 2 అనేది కరెక్ట్గా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అలాగా ఏంటి అనేది మనకైతే తెలియదు. బట్ రెండు స్టేట్మెంట్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. సో ఇలా 2 అయినప్పుడు మనం ఏదో ఒకటి మార్క్ చేయాలి, 2 కాదు, ఓకేనా. ఆప్షన్ 3 మార్క్ చేయకూడదు. ఆప్షన్ 3 ఎప్పుడు మార్క్ చేయాలి, ఆప్షన్ 3 అనేది మనం ఎప్పుడు మార్క్ చేయాలంటే స్టేట్మెంట్ 1 ప్లస్ స్టేట్మెంట్ 2 రెండు కూడా యూజ్ చేసిన తర్వాత మనకు ఆన్సర్ వస్తే అప్పుడు మార్క్ చేయాలి. అర్థమైందా, క్లియరా. సో ఈ క్వశ్చన్ కూడా అంబిగ్వస్ క్వశ్చన్, దీనికి కూడా ఒక స్టార్ మార్క్ అనేది ఇచ్చుకోండి, ఓకేనా. నేనైతే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్లియర్ నా.
కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడానికంటే ముందు మీరు ఇంతవరకు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయకపోతే వెంటనే డౌన్లోడ్ చేయండి. ఇక్కడ మీకు ఏంటంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు మాక్ టెస్ట్ కనుక అటెంప్ట్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, తెలుగు ఎగ్జామ్ ప్రెప్ మాక్స్. సో మాక్ టెస్ట్కి ఏంటంటే ఒక సపరేట్ అప్లికేషన్ ఏమంటే డెడికేట్ అనేది చేసాం. సో తెలుగు ఎగ్జామ్ ప్రెప్ యాప్, ఇక్కడ వీడియో క్లాసెస్ ఉంటాయి, తెలుగు ఎగ్జామ్ ప్రెప్ మాక్స్, ఇందులో మీకు ఏంటంటే మాక్ టెస్ట్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కనుక చూస్తే ఏపీ ఐసెట్ కానీ టీఎస్ ఐసెట్ కానీ అందులో మనకి ఏంటంటే మంచి ర్యాంక్స్ అనేవి రావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఏంటంటే మీకు ఐసెట్కి సంబంధించిన కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతో చాలా ఇంపార్టెంట్ ఇది, ఇప్పుడు ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఏపీ అండ్ టీఎస్ ఐసెట్ స్టూడెంట్స్ కోసం టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేసాం. ఎక్కడ లాంచ్ చేసాం? ఇక్కడ తెలుగు ఎగ్జామ్ ప్రెప్ మాక్స్ అప్లికేషన్లో. ఓకేనా. సో ఓన్లీ 99 రూపీస్కే మీకేంటంటే టాపిక్ వైజ్ టెస్ట్ అనేవి అవైలబుల్ ఉంటాయి, సెక్షనల్ టెస్ట్ అనేది అవైలబుల్ ఉంటాయి. అండ్ దాంతోపాటు 10 గ్రాండ్ టెస్ట్ అనేది ఓకేనా ఏపీ ఐసెట్ వాళ్ళకి టీఎస్ ఐసెట్ వాళ్ళకి మేమేంటంటే ప్రొవైడ్ అనేది చేస్తాం. అండ్ లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ పైన మీకు ఏంటంటే ఈ గ్రాండ్ టెస్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఇది టెస్ట్ సిరీస్ గురించి. నెక్స్ట్ ఒకవేళ మీరు వీడియో క్లాసెస్ ఏవైతే క్లాసెస్ ఉన్నాయో, కోచింగ్ ఉందో అది వినాలి అనుకుంటే మీరు ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో తెలుగు ఎగ్జామ్ ప్రెప్, అక్కడ నుంచి మీరు ఏంటంటే క్లాసెస్ అనేది వినవచ్చు. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దీని యొక్క ప్రైస్ అనేది ఓన్లీ 999 ఫర్ 3 months. 3 monthsకి 999 రూపీస్. నా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో ఇక్కడ నుంచి అన్ని స్మూత్గా వెళ్ళిపోతాయి, క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉన్నాయి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కావాలంటే ఏం కావాలి సార్? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కావాలంటే లెంత్ కావాలి, బ్రెత్ కావాలి. ఇవి రెండు ఉంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ లెంత్ బ్రెత్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇక్కడ ఏమంటున్నాడు, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇస్ 1.5 times ద బ్రెత్. అంటే ఇక్కడ లెంత్కి బ్రెత్కి మధ్య రిలేషన్ ఇచ్చాడు, లెంత్కి బ్రెత్కి మధ్య రిలేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం చెప్పాడు, ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇస్ 250 meters. అంటే ఇక్కడ పెరిమీటర్ P ఈజ్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ L ప్లస్ P. 2 times ఆఫ్ L ప్లస్ B అనేది 250. సో ఇక్కడ వచ్చేసరికి రిలేషన్ ఇచ్చాడు, ఇక్కడ వచ్చేసరికి మనకు వాల్యూ ఇచ్చాడు. ఓన్లీ స్టేట్మెంట్ 1 యూస్ చేసి మీరు ఆన్సర్ చెప్పొచ్చా అంటే చెప్పలేరు. ఓన్లీ స్టేట్మెంట్ 2 యూస్ చేసి ఆన్సర్ అని చెప్పొచ్చా అంటే చెప్పలేరు. ఎప్పుడైతే ఈ రిలేషన్ని ఈ వాల్యూతో కంబైన్ చేస్తారో మీరేంటంటే ఆన్సర్ అనేది చెప్పవచ్చు. సో అలా చెప్తున్నాం కాబట్టి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు యూస్ చేస్తున్నాం కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. క్లియర్. నా కమింగ్ టు ద సో ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 17th క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. హూ ఈజ్ టాలెస్ట్ పర్సన్ అమాంగ్ రాజ్, రామ్ సాయి? సో వీళ్ళ ముగ్గురు మధ్య ఎవరు? సో రాజ్ ఉన్నాడు, రామ్ ఉన్నాడు, వీడిని సాయి అందాం. రామ్ సాయి ఎందుకు, సాయి అందాం, సాయి. ఓకేనా. రాజ్ ఈజ్ టాలర్ దాన్ రామ్ సాయి. సో రాజ్ సాయి కంటే టాలర్. నెక్స్ట్ రామ్ సాయి ఈజ్ షార్టర్ దాన్ రామ్ రామ్ సాయి ఏంటంటే ఓకేనా, రామ్ సాయి ఏంటంటే లేదా సాయి ఏంటంటే రామ్ కంటే షార్టర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, హూ ఈజ్ ద టాలెస్ట్ పర్సన్. సో ఇక్కడ రాజ్ ఏంటంటే సాయి కంటే బిగర్, ఓకేనా, టాలర్ అన్నాడు. కానీ ఇక్కడ సాయి ఏంటంటే రామ్ కంటే చిన్నవాడు, హైట్లో కొంచెం తక్కువ. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, రాజ్కి సాయికి రిలేషన్ చెప్పొచ్చు, సాయికి రామ్కి రిలేషన్ చెప్పొచ్చు. కానీ మనం రాజ్కి రామ్కి మధ్య రిలేషన్ చెప్పొచ్చా? చెప్పలేం. ఎందుకు చెప్పలేం? వీడేంటంటే ఎవడు, సాయి. సో సాయి గాడు ఏంటంటే రామ్ కంటే చిన్న, ఓకేనా, రామ్ కంటే చిన్నగా ఉన్నాడు, ఓకే, రామ్ కంటే చిన్న అండ్ రాజ్ కంటే చిన్న, ఇద్దరు కంటే చిన్నగా ఉన్నాడు. అలా కాకుండా ఈ స్టేట్మెంట్ అనేది ఎలా ఉండొచ్చు, ఒకవేళ ఇలా గనక ఉంటే, సో సాయి ఈజ్ టాలర్ దాన్ రామ్ గనక ఉంటే, ఈ రెండు స్టేట్మెంట్స్ మనం కంబైన్ చేసి చెప్పొచ్చు. కానీ ఇలా లేదు కాబట్టి ఇది మనం చెప్పలేం. సో ఇదేంటంటే ఒక ఇన్ఈక్వాలిటీ కాన్సెప్ట్ అన్నమాట. లేదా చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా ఇలా ఓకేనా, గ్రేటర్ దాన్ లెస్ దాన్ గనక వస్తే, సో దీని రెండింటిని మనం కంబైన్ చేద్దాం. సో ఆర్ఎస్ రామ్. సో ఇక్కడ మనము రాజు నుంచి సాయికి రిలేషన్ చెప్పొచ్చు, రామ్ నుంచి సాయికి రిలేషన్ చెప్పొచ్చే కానీ రాజు నుంచి రామ్కి రిలేషన్ చెప్పలేము. వీడు హైట్లో ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఏంటి, ఆప్షన్ 4. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఇన్సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. Now coming to the 18th question number 18 చూడండి. That's the positive integer n divisible by 21. సో n అనేది 21తో డివిజిబుల్ అవుతుందా? సో
ఎన్ అనేది 21తో డివిజిబుల్ అవుతుందా? ఇదేంటి ఒక ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్, ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్. ఓకేనా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నెంబర్ 1 స్టేట్మెంట్ 1 చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? 6 డివైడ్స్ ఎన్. ఎన్ అనేది 6ని డివైడ్ చేస్తుంది, అవునా? సో ఎన్ని మనం 6తో డివైడ్ చేయొచ్చు. దీనికి ఫ్యాక్టర్స్ ఎన్ వాల్యూస్ ఏమేమి వస్తాయి చూద్దాం. ఎన్ వాల్యూస్ ఏమేమి వస్తాయి? సో ఎన్ వాల్యూస్ అనేవి 6 వస్తుంది, 6 2s are 12 వస్తుంది, ఓకేనా? 6 3s are 18, 6 4s are 24, 6 10s are 60, ఏమొస్తుంది? 6 10s are 60 అండ్ సో ఆన్. ఇంకా చాలా వాల్యూస్ అంటే 6 మల్టిపుల్స్ అన్నీ వస్తాయి, 6 మల్టిపుల్స్ అన్నీ వస్తాయి. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఇక్కడ మనకు ఎన్ అనేది 21తో డివిజిబుల్లా? సో ఇది డివిజిబుల్లా? 6 అనేది డివిజిబుల్లా? కాదు. 12 అనేది డివిజిబుల్లా? కాదు. 18 డివిజిబుల్లా? కాదు. సో ఇక్కడ మీరు వెళ్తూ కనుక ఉంటే, ఓకేనా, వెళ్తూ కనుక ఉంటే మనకు నో వస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఇంకొక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఏంటి చెప్తాను, ఓకేనా? ఆ వాల్యూ అనేది ఏంటి చెప్తాను. సో అదేమవుతుందంటే 2 3 ఇక్కడ వచ్చేసరికి 3, ఇది 7 3s are 21. సో ఒక వాల్యూ అనేది 21తో డివిజిబుల్ అవుతుంది. సో 21 అనేది 7 × 3, ఇది వచ్చేసరికి మనకు 6 కదా, 2 × 3, సో 3 2s are 6, 6 7s are 42, ఓకేనా? సో 6 7s are 42. సో ఇక్కడ 42 నెంబర్ తీసుకోండి. 42 అనేది ఎక్కడో చోట మిడిల్లో వస్తుంది. సో ఈ 42 అనేది మనకు 21తో డివిజిబుల్ అవుతుందా? ఎస్. 21తో డివిజిబుల్ అవుతుందా? మనం ఏం చెప్పాం? ఎప్పుడైనా కూడా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ కనుక వస్తే మనకు అన్ని ఎస్ రావాలి లేదా అన్ని నో రావాలి. అలా కాకుండా మధ్యలో ఎక్కడైనా ఈ సీక్వెన్స్ అనేది బ్రేక్ అయితే, ఒకసారి ఎస్ ఒకసారి నో అయితే మనం ఆన్సర్ చెప్పగలమా? చెప్పలేం. సో ఇది కాదు. సో ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ సఫిషియంట్. నౌ కమింగ్ టు ద సెకండ్ వన్ విచ్ ఈస్ ఎన్ వాల్యూ. సో ఎన్ వాల్యూస్ ఏమేమి కావచ్చు? ఎన్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 14. 14 యొక్క మల్టిపుల్. సో 14 కావచ్చు, 14 2s are 21 కావచ్చు, 14 3s are, నెక్స్ట్ 14 4s are, ఓకేనా, 14 3s are ఎంత? 14 3s are 52, 14 3s are 52 అండ్ సో అని ఏదైనా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం చెక్ చేద్దాం. సో 14 అనేది 21తో డివిజిబులా? నో. 21 ఎస్. 20, సో 14 2s are 28 కదా, సారీ, 14 2s are 28. సో ఇది డివిజిబుల్ కాదు, ఓకేనా, ఇది డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 52 అనేది డివిజిబులా? 14 3s are, సో 4 3s are 12, 52 ఎస్. సో ఇది డివిజిబుల్ కాదు, ఇది కూడా డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 14 4s are 14 × 4, 4 10s are 40, 4 4 56. సో ఇక్కడ చూడండి 52 వస్తుందా? 52 రాదు కదా. 14 3s are 3 10s are 30, 3 4s are 12, 14 3s are 42. 42 అనేది డివిజిబులా? ఎస్. 42 అనేది డివిజిబుల్ అవుతుందా 14తో, 21తో? ఎస్. ఇక్కడ 50, 14 4s are 56, ఇది డివిజిబుల్ అవుతుందా? కాదు. ఇక్కడ కూడా మీరు చూస్తే 14తో మనం చెక్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? ఒకసారి నో అవుతుంది, ఒకసారి నో అవుతుంది, ఇంకోసారి ఎస్ ఉంది. సో ఇది కూడా స్టేట్మెంట్ తప్పు, ఓకేనా? ఓన్లీ స్టేట్మెంట్ 1, ఓన్లీ స్టేట్మెంట్ 2 రెండు కనుక మనం తీసుకుంటే ఆన్సర్ రాదు. ఎప్పుడైతే మనం రెండు స్టేట్మెంట్స్ని కంబైన్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది? ఎన్ వాల్యూ అనేది ఏం కావాలి? నా ఎన్ వాల్యూ వచ్చేసరికి 6తో డివిజిబుల్ అవ్వాలి, దాంతోపాటు 14తో డివిజిబుల్ అవ్వాలి. అంటే మనం ఏం చెప్పొచ్చు? ఎన్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ద LCM of 6, 14. LCM of 6కి 14కి LCM. సో LCM ఫైండ్ అవుట్ చేయండి 6కి 14కి. సో 2 3s are 6, 2 7s are 14, 7 3s are 21, 21 2s are 42. సో ఎన్ వాల్యూ అనేది 42 యొక్క మల్టిపుల్స్, అవునా? 42 యొక్క మల్టిపుల్స్ కావాలి. సో 42 యొక్క మల్టిపుల్స్ ఏదైనా తీసుకోండి మీరు, అది ఖచ్చితంగా ఏమవుతుంది? 21తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఎప్పుడైతే మనం రెండు స్టేట్మెంట్స్ని కంబైన్ చేసామో 1 + 2 రెండు స్టేట్మెంట్స్ని కంబైన్ చేసామో మనకేమైంది? ప్రతిసారి ఎస్ఏ వస్తుంది. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆప్షన్ 3. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. అర్థమైందా? క్లియర్? నా కమింగ్ టు ద 19th క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఈజీ క్వశ్చన్. ఇది వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఢిల్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్. అంటే ర్యాంక్ అనేది చెప్పాలి. దేని యొక్క ర్యాంక్ ఇది? ఢిల్లీ యొక్క పాపులేషన్ బేస్ పైన ర్యాంక్ చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ నెంబర్ 1 చూద్దాం. స్టేట్మెంట్ నెంబర్ 1, పాపులేషన్ ఆఫ్ చెన్నై ఈజ్ 15,50,000 అండ్ ఇట్ ఈస్ లెస్ దాన్ ఢిల్లీ బై 3,50,000. అంటే ఇక్కడి నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఢిల్లీ యొక్క పాపులేషన్ చెప్పొచ్చు. దీన్ని యూజ్ చేసి ఢిల్లీ యొక్క పాపులేషన్ చెప్పొచ్చు. కానీ ర్యాంక్ చెప్పొచ్చా? చెప్పలేం. నెక్స్ట్, జైపూర్ పాపులేషన్ ఈజ్ మోర్ దాన్ చెన్నై. సో జైపూర్ పాపులేషన్ అనేది చెన్నై కంటే ఎక్కువ అంట.
సో ఇక్కడ చూడండి మనకు కావాల్సింది ర్యాంక్, పాపులేషన్ నెంబర్ కాదు, ఢిల్లీలో ఎంత పాపులేషన్ ఉంది అది కాదు, మనం ర్యాంక్ చెప్పాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఓన్లీ పాపులేషన్ డేటా మాత్రమే ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ ర్యాంక్ అనేది చెప్పలేము. ర్యాంక్ అనేది చెప్పగలమా? చెప్పలేము. సో ర్యాంకింగ్ అనేది ఇచ్చుంటే చెప్పొచ్చు, కానీ ఇక్కడ ర్యాంక్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? నౌ కమింగ్ టు ద 20th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్. సో వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ A1, A2, A3 అండ్ సో ఆన్ A16? సో A16 వరకు యావరేజ్ అనేది ఎంత? సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, A1, A2, A3, A4, A16 ఆర్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. సో ఇవేంటంట, ఆడ్ నెంబర్స్ అంట. ఇవేంటి, ఆడ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్ అన్నమాట. ఇవి కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. సో ఓన్లీ A1, A2, A3, A16 ఇవి ఆడ్ నెంబర్స్ అని తెలిస్తే మనం ఆన్సర్ చెప్పొచ్చా? అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి లేదా ఎక్కడి వరకు ఎండ్ అవుతున్నాయి అది తెలిస్తే చెప్పొచ్చు. కానీ సో ఇప్పుడు చూడండి, A1 అనేది 1తో స్టార్ట్ అవ్వచ్చు, 3తో స్టార్ట్ అవ్వచ్చు, 5తో స్టార్ట్ అవ్వచ్చు, 19తో స్టార్ట్ అవ్వచ్చు, 21తో స్టార్ట్ అవ్వచ్చు, 39తో స్టార్ట్ అవ్వచ్చు, దేంతో అయినా స్టార్ట్ అవ్వచ్చు. ఓకేనా? మనకేంటంటే స్టార్టింగో ఎండింగో లేదా మిడిల్ నెంబరో ఏదో ఒకటి కనుక తెలిస్తే మనం ఆన్సర్ చెప్పొచ్చు. సో ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. నా స్టేట్మెంట్ 2 చూడండి. స్టేట్మెంట్ 2, A16 అనేది 31 అంట. ఏమంటున్నాడు, A16 అనేది 31. సో ఓన్లీ స్టేట్మెంట్ 2 చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనకేంటంటే స్టేట్మెంట్ 2 ఒక్కటే కనుక చూస్తే మనం 1, 2, 3, 4 ఇలాగా మనకు నెంబర్స్ ఉన్నాయి. ఇది 16th నెంబర్. 16th నెంబర్ అనేది 31. ఓన్లీ స్టేట్మెంట్ 2 మాత్రమే చూడండి, 1, 2 కంబైన్ చేయొద్దు, ఓన్లీ స్టేట్మెంట్ 2 మాత్రమే. సో 16th నెంబర్ అనేది 31 తెలిస్తే మనం ఆన్సర్ చెప్పొచ్చా? 15th నెంబర్ ఏదైనా ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు, +31 ఉండొచ్చు, -31 ఉండొచ్చు, 44 ఉండొచ్చు, 50 ఏదైనా ఉండొచ్చు. ఇలా మనం చెప్పొచ్చా? చెప్పలేం. ఎప్పుడైతే మనం రెండు స్టేట్మెంట్స్ని కంబైన్ చేస్తామో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, A16 యొక్క వాల్యూ ఏమవుతుంది, 31 అవుతుంది. అక్కడి నుంచి మనం ఏం చెప్పొచ్చు, A1 యొక్క వాల్యూ 1 అవుతుందని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఓకేనా? కావాలంటే మీరు చెక్ చేయండి, 1 నుంచి 31 వరకు 16 నెంబర్స్ ఉంటాయి. సో ఇక్కడ A1 వాల్యూ అనేది 1, A16 వాల్యూ అనేది 16. ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, యావరేజ్ అనేది ఫైండ్ అవచ్చు. యావరేజ్ ఏంటి, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, బోత్ ద స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. రెండు స్టేట్మెంట్స్ కావాలి. ఓకేనా? సో ఇక్కడతో మనకేంటంటే మన ఏపీ ఐసెట్ 2023 యొక్క డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఏవైతే 20 క్వశ్చన్స్ వస్తాయో ఆ 20 క్వశ్చన్స్ అనేవి మనం ఏంటంటే సాల్వ్ అనేది చేసేసాం. ఇందులో కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకి ఏమయ్యాయి, కొన్ని అంబిగ్విటీ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని రాంగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇలా మనం ఏంటంటే ఎన్ని ఆప్షన్స్ ఓకేనా అంబిగ్యూస్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే మన కంపోజర్ అనేది మెయింటైన్ చేసి మనం ఏంటంటే మనం ఆన్సర్స్ అనేది ఇవ్వాలి. సో బేసికలీ మీరు చూడండి, ఎవరైనా కూడా ఒక మంచి టాపర్ స్టూడెంట్ అయినా కూడా డేటా సఫిషియన్సీలో 15 లేదా 17 క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తే మనం ఒప్పుకోవచ్చు. ఒక టాపర్ కూడా ఏంటంటే మ్యాక్సిమం 15 to 17 క్వశ్చన్సే కరెక్ట్ చేయగలరు. సో ఇక్కడ మనం కనుక చూస్తే ఇక్కడ ఆబ్వియస్లీ ఇక్కడ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ కాబట్టి కొంచెం అంబిగ్విటీ అనేది క్రియేట్ అవుతుంది. సో మీరేంటంటే మీ టార్గెట్ కూడా ఈ 15 నుంచి 17 క్వశ్చన్స్ ఎలా నేను కరెక్ట్ చేయగలను అని చెప్పేసి ఉండాలి. ఓకేనా? ఏవైతే ఆ ఆప్షన్స్ తప్పుగా ఇచ్చాడు, ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా లేదు, క్వశ్చన్ ఫ్రేమింగ్ కరెక్ట్గా లేదు, అది మర్చిపోండి. మీకు తప్పు అయితే అందరికీ తప్పే అది. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు కష్టమైతే అందరికీ కూడా కష్టమే. క్లియరా? సో ఇక్కడతో మనం ఏం చేద్దాం, ఈ సెషన్ అనేది ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఐసెట్ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతుంటే మా వీడియోస్ అనేవి షేర్ అనేది ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఐసెట్ ఎగ్జామినేషన్.